హిస్టరీ ఆఫ్ డూమ్స్డే ఫిష్. కోయలాకాంత్ తరచుగా డూమ్స్డే ఫిష్, ప్రళయ చేప అని పిలుస్తారు. ఇది 66 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయిందని భావించబడిన ప్రాచీన లోతట్టు సముద్ర చేప. దీని శిలాజాలు 400 మిలియన్ సంవత్సరాలకు ముందు నుంచే ఉన్నాయని చెబుతాయి. ఇది ఇప్పటికీ జీవించి ఉన్న పురాతన చేపలలో ఒకటి. 1938లో దక్షిణ ఆఫ్రికా తీరంలో మ్యూజియం క్యూరేటర్ మార్జరీ కౌర్టెనే లాటిమర్ ఈ చేపను కనుగొనగా, ఐథియోలాజిస్ట్ జె.ఎల్.బి. స్మిత్ దీని ప్రాముఖ్యతను ధృవీకరించాడు. శిలాజాల్లో మాత్రమే ఉన్నట్టు భావించిన ఈ చేప ప్రత్యక్షంగా కనబడటం శాస్త్రజ్ఞులను ఆశ్చర్యపరిచింది. కోయలాకాంత్లులో ఫిన్ ఫిష్ గుంపుకు చెందినవి. ఇవి సల్పాలుగా మారే విభాగాలను కలిగి ఉండడం వల్ల అభివృద్ధి చెందిన భూజీవుల పూర్వీకులుగా భావిస్తారు. 1997లో ఇండోనేషియా సమీపంలో రెండో జాతి కనుగొనబడింది. ఇవి సముద్రంలోని లోతైన గుహల్లో నివసిస్తూ 500 నుండి 700 మీటర్ల లోతులో జీవిస్తాయి. దీనివల్లనే ఇవి చాలా కాలంగా మన కంటికి దూరంగా ఉన్నాయి. ఇవికి ఎలక్ట్రోసెన్సరీ అవయవాలు ఉంటాయి. ఇవి చీకటిలో ఆహారాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. మిగతా చేపలతో పోల్చినప్పుడు ఇవి గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలను జన్మనిస్తాయి. ఇవి మెల్లగా కదిలే, రాత్రి వేళల్లో చురుకుగా ఉండే చేపలు మరియు సుమారు 100 సంవత్సరాల వరకు జీవించగలవు. ఈ చేపల నీలిరంగు పొట్టి చర్మం సముద్ర గర్భంలో కలిసిపోవడానికి సహాయపడుతుంది. డూమ్స్డే ఫిష్ అనే పేరు పురాణాల వల్ల మరియు దీని పురాతనత్వాన్ని బట్టి వచ్చిందని చెబుతారు. దీని తిరిగి కనుగొనడం, కొన్ని ప్రాచీన జీవులంతా పూర్తిగా అంతరించవు అనే సిద్ధాంతాన్ని సవాలు చేసింది. అయితే కోయలాకాంత్లు ప్రస్తుతం చాలా ప్రమాదంలో ఉన్న జాతిగా, క్రిటికలీ ఎండేంజర్డ్ గుర్తించబడ్డాయి. సముద్ర కాలుష్యం, పొరపాటుగా చేపల వలలో పడటం వంటి అంశాల కారణంగా ఇవి అదృశ్యమయ్యే ప్రమాదంలో ఉన్నాయి. ఇవి నెమ్మదిగా వంశవృద్ధి చెందుతాయి, కాబట్టి సంక్షిప్తకాలంలోనే సంఖ్య తగ్గిపోవచ్చు. అందువల్ల వీటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కోయలాకాంత్లు లివింగ్ ఫాసిల్స్, జీవశిలాజాలు గా పరిగణించబడతాయి, ఎందుకంటే అవి మిలియన్ సంవత్సరాలుగా పెద్దగా మార్పులు పొందలేదు. DNA అధ్యయనాలు ఇవి అత్యంత నెమ్మదిగా అభివృద్ధి చెందిన జీవులు అని నిరూపించాయి. ఇవి 20వ శతాబ్దంలోని అత్యంత ముఖ్యమైన జీవశాస్త్ర కనుగొనుళ్లలో ఒకటిగా నిలిచాయి. ఇవి ప్రకృతి యొక్క సహనశీలత, రహస్యాలను సూచించే ప్రతీకంగా మారాయి.